హాయ్ అండి. ఈరోజు జనవరాష్టమి న్యూలాగ్ చూసేయండి. మా మరిదైతే ఈరోజు చికెన్ బిర్యానీ చెయ్యవద్దున అన్నాడని చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఈలోగా చికెన్ అయితే బాగా వాష్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా, ఇంకా పచ్చిమిర్చి, పెరుగు అన్నీ వేసి నిమ్మకాయ రసం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. బిర్యానీకి అయితే టమాటా, ఉల్లిపాయలు, ఇంకా ఫ్రై చేయడానికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగైతే ఆ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అందులోనే కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి. ఈలోగా బిర్యానీకి అయితే తప్పేలు పెట్టుకొని అందులో బిర్యానీకి కోసుకొని ఉంచుకున్నాం కదండి, అవైతే వేసాను. ఇంకా బిర్యానీ గింజలు కూడా వేసేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, స్కిప్ అయిపోయింది. అవైతే బాగా ఫ్రై అయిపోయినాక చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ బాగా మిక్స్ చేసాక రైస్ అయితే వేసేసానండి. రైస్కి 2 లోటాల రైస్ తీసుకున్నాము, 4 లోటాలు వాటర్ అయితే వేసేసాను. అందులో అయితే టేస్ట్ సరిపడి సాల్ట్ అయితే వేసేసాను. కట్టెల పొయ్యి మీద పెట్టి మూత పెట్టి పెట్టేసానండి. అలాగైతే ఉడుకుతుందనేసి బాగా ఉడుకుతుందనేసి ఈలోగైతే పెరుగు చట్నీకి రెడీ చేస్తాను. ఇంకా అది అయిపోయిందండి. స్టవ్ మీద తెచ్చి దాని మీద బొగ్గులు పెట్టి మూత పెట్టి బొగ్గులు వేసానండి. అలాగైతే ఆవిరి బాగా పడుతుంది అనేసి. ఇంకా చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందని మా మరిది వడ్డించమన్నాడు. తనకైతే వడ్డించాను. ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది వదిన అన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పంత చూడండి ఎప్పుడు తినని వాడు తింటున్నాడు. మా హిము నన్ను చూడండి చేతి తింటున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.